నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉగ్గు కవిత రాజు గారితో ఉన్నాము. వారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే ప్రజాసేవ చేయడానికి మాత్రమే వచ్చామని చెప్తున్నారు. మరి వారు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, వారు ప్రచారం చేస్తుంటే ప్రజలు ఏ విధంగా వారిని స్వాగతిస్తున్నారన్న విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం. వారు గల్లీలకు వెళ్ళినప్పుడు మరి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా వాళ్ళు కృషి చేస్తారు అనే విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి పోతే ఎవరైనా కానీ నీకే ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాము అని అంటారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో అధికారాలు వచ్చినాయి, మిమ్మల్ని మర్చిపోకుండా మిమ్మల్ని గెలిపిద్దామని ప్రజలందరూ అంటారు. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి? గల్లీలలో, వీధులలో రోడ్డు సమస్యలు, మోరీలు, మళ్ళా అదేంటి సీసీ రోడ్లు, బుగ్గలు, ఇవన్నీ సమస్య. ఇండ్లు 10 ఏళ్ళు వాళ్ళు ఉండి అధికారంలో ఉండి ఏం చేయలేకపోయారు. మీరు చేస్తారని మీకు ఓటేస్తామని ముందుకు వస్తారు ప్రజలు. వాళ్ళ మాట మేము వినియోగించుకొని మేము ముందుకు నడుస్తాం. మోరీలు గాని, సీసీ రోడ్లు గాని. ఒకవేళ గెలిస్తే మీరు ఏం చేస్తారు? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజల్లో సేవ చేయాలనుకొని మేము ముందుకు వచ్చినాము. మేము ఒక రైతు సేవ నుంచి వచ్చినాము. మాకు కష్టాలు ఇప్పుడు కొందరు పెన్షన్లు రాలేదు 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా కొద్ది కొట్టేసారు. ఆర్మల్ పేరు చెప్పచ్చు సార్, ఆర్మల్ నర్సయ్య. రోడ్లు సమస్యలు బాగా ఉన్నాయి. మోరీలు గాని, కోతుల విద్య గాని చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయాలని నేను ప్రజాసేవకు చేయాలని నేను ముందుకు వచ్చిన ఇంటింటికి పోతుంటే ఏమంటారు అంటే ఈ మోరీలు లేవు, ఈ రోడ్లు లేవు. వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చినాము, 10 ఏళ్ళు వాళ్ళకి పరిపాలన ఇచ్చినాము, వాళ్ళు ఏం చేయలేదు, మీరు చేస్తారు, మీకు ఓటేస్తాం అని ముందుకు వస్తారు ప్రజలు. ఇక్కడ రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయమన్నా? ఇక్కడ రేషన్ కార్డులు మన చాలా మందికి వచ్చేసినాయి. ఇంకా ఇండ్లు కూడా 14 ఉన్నాయి. ఇంకా 14 ఇండ్లు వచ్చినాయి. ఇంకా ఇంకో విడతకు మేము చేయాలని, ఒక సిటీ లెక్క మార్చాలని మేము లింగంపల్లి గ్రామాన్ని సిటీ లెక్క మార్చాలని మేము ముందుకు వచ్చినాయి. దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆశిస్తున్నాము. లింగంపల్లి గ్రామ ప్రజలందరికీ నా పాదాభివందనములు.